ఓం శాంతి. మీ గెలుపు ఓటముల చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఇది సుఖదుఖాల ఆట. ఇందులో 3 వంతులు సుఖము, 1 వంతు దుఃఖము ఉంది, అంతేకాని సమానంగా లేవు. ఈ అనంతమైన డ్రామా ఎంత అద్భుతమైనదంటే ప్రతి క్షణము మొత్తం సృష్టి అంతట్లో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ ఒకే విధంగా రిపీట్ అవుతుంది. ఈ డ్రామా పేను వలె నడుస్తూనే ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. ఒకటి ఇంకొక దానితో కలవదు. అందుకే ఇది చాలా అద్భుతమైన డ్రామా. మనుషుల మంచి చెడు లేక పాత్ర ఏదైతే నడుస్తుందో అదంతా నిశ్చయింపబడి ఉంది. ఈ విషయాలను కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. పిల్లలు, ఇప్పుడు మీరు పరాయి రావణ రాజ్యంలోకి వచ్చి పడ్డారు. మీ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. సత్యయుగంలో దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. అది గడిచి 5000 సంవత్సరాలు అవుతుంది. పిల్లలైన మీరు ఎంతో కాలం వేరుగా ఉన్నారు. మొట్టమొదట మీరే వేరయ్యారు. ఆ తర్వాత సుఖపు పాత్రను అభినయిస్తూ వచ్చారు. అప్పుడు మీ రాజ్య భాగ్యాన్ని లాక్కోవడం జరిగింది. దుఃఖపు పాత్రలోకి వచ్చేశారు. మూలవతనం అంటేనే శాంతిధామము. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. అక్కడ అశాంతి అన్న ప్రశ్నే లేదు. సత్యయుగంలో విశ్వంలో శాంతి ఉండేది. మళ్ళీ పడిపోతూ అశాంతి ఏర్పడింది. మీరు మొదట పావన శాంతిధామంలోకి వెళ్ళి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. సుఖపు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. 2 సమానంగా ఉంటే లాభమేమీ ఉండదు. తండ్రినైన నన్ను పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు అని తండ్రికి తెలుసు. నేనే మీకు నా పరిచయాన్ని ఇచ్చాను మరియు సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని కూడా ఇచ్చాను. బాబా మమ్మల్ని మళ్ళీ చదివిస్తున్నారు. బాబా గుప్త వేషంలో పరాయి దేశంలోకి వచ్చారు. బాబా కూడా గుప్తమైన వారే. మనుషులకు తమ దేహము గురించి తెలుసు కానీ ఆత్మ గురించి తెలియదు. ఎప్పుడెప్పుడైతే భారత్లో అతి ధర్మగ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే సర్వధర్మాల పారలౌకిక తండ్రిని మర్చిపోతారో అప్పుడే తండ్రి వస్తారు. ఇది కూడా ఆటయే. ఏదైతే జరుగుతుందో అదంతా ఒక ఆటగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన నాటకము. క్షణక్షణము మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రతి ధర్మంలోని ముఖ్య పాత్రధారులు ఎవరైతే ఉంటారో వారి గురించి తెలియజేస్తారు. వారందరూ తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారు రాజధానిని స్థాపన చేయరు. ఒక పరపిత పరమాత్మయే ధర్మాన్ని కూడా స్థాపన చేస్తారు. సత్యుగంలో మీరు ప్రియమైన వారిగా, మధురమైన వారిగా అవుతారు. అక్కడ కూడా వికారాలు మొదలైనవి ఉన్నాయి అని ఎవరైనా అంటే అసలు అక్కడ రావణ రాజ్యమే లేదు అని చెప్పండి. కొందరు చాలా కొద్ది పాత్రను అభినయిస్తారు మరియు వెళ్ళిపోతారు. ఏ విధంగా జీవ జంతువులు జన్మిస్తాయి, మళ్ళీ చనిపోతాయి. వాటి విషయం అసలు డ్రామాలో లేనట్లుగా ఉంటుంది. కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలని మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే నన్ను స్మృతి చేసి పావనంగా అవుతారో మరియు దైవీ గుణాలను ధారణ చేస్తారో అప్పుడే స్వర్గంలోకి వస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. దీని గురించి ఎవరికి తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని సుదర్శన చక్రధారులు అని అంటారు. తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి, దుఃఖ సాగరులుగా కాదు. తండ్రిని నిందింపజేసే కర్మలు ఏవి చేయకూడదు. చాలా మధురమైన వారిగా, ప్రియమైన వారిగా అవ్వాలి. యోగ బలంతో పవిత్రంగా ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి. ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేసి సేవను చేయాలి. పరమాత్మ ప్రేమ అనురాగాలను ప్రాప్తి చేసుకుని వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క అత్యంత ప్రియమైన రాజకుమారునిగా కండి. తమ ముఖము ద్వారా తండ్రి గుణాలను చూపించే వారే పరమాత్మ స్నేహితులు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.